మెత్తగా రావాలి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేనైతే జస్ట్ ఒక్క గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నానండి. దీనికి ఎంత పిండి అయితే పడుతుందో అంతే కలుపుకుంటాను. ఒక్క గ్లాస్ పిండి వేసుకుంటున్నాను. దీనికి సరిపడినంతైతే ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని బాగా నీట్గా కలుపుకుందాం. పొయ్యి మీద పెట్టుకోని అవసరం లేదు, కిందకు దించి కలుపుకోండి. ఆ వాంపోసా ప్లేట్ ఫిటప్ చేసేసుకునేసి చుట్టూరు అంతా కొద్దిగా నెయ్యి పోసుకోండి. ఇట్లా ఇడ్లీ ప్లేట్ ఉంటే ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కూడా కరెక్ట్గా అనేది రావాలి. మనం మురుకుల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే చిట్టిలో పెట్టుకునేసి మనం మురుకులు పిండుకుందాం. ఇప్పుడు చూడు, ఇడ్లీ అనేది అయిపోతుందండి. ఇలా నీట్గా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. ఇడ్లీ పాత్రలో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. ఇలా మనము ఇడ్లీ అయితే ఎలా ఉడకబెట్టుకుంటాం చూడండి. 1 నిమిషం అయిన తర్వాత తీసామంటే మనకనేది ఇడియాపం అనేది నీట్గా వస్తుందండి. వేడి మీద తీసామంటే ముద్దగా వస్తుంది. కొద్దిగా ఆరిన తర్వాత సూపర్గా ఉంటుందండి. మనకి ఈ ఫుల్ వీడియో అనేది మన ఫుల్ ఛానల్లో పెట్టినామండి. కొలతలతో ఉంది. తప్పకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. ఇడియాపం చికెన్ కుర్మా రెడీ అండి. ఇంత మంచి వీడియోని ప్రతి ఒక్కరికి నచ్చుకుంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నేను చేసిన విధానం అయితే మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హెల్ప్ మీ.